సో నిన్న ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ దగ్గర మెట్రో స్టేషన్ దగ్గర కార్లో బాంబ్ అయితే బ్లాస్ట్ అయిందనమాట. హ్యూండాయ్ i20 కార్లో బ్లాస్ట్ అయింది. 6:52కి బ్లాస్ట్ అయిందనమాట ఈవినింగ్. సో ఈ బ్లాస్ట్ ఎంత హెవీ ఉండే అంటే పక్కనున్న కార్లు మాత్రమే బ్లాస్ట్ అయిపోలే ఈ కార్లో వెళ్ళినందుకు. చుట్టుపక్కల కొన్ని బిల్డింగ్స్ యొక్క విండోస్ ఉంటాయి కదా, గ్లాస్ విండోస్, అవన్నీ కూడా బ్రేక్ అయిపోయినాయి. చాలా పెద్ద బ్లాస్ట్ అయింది. సో ఇనీషియల్గా 8 మెంబర్స్ చనిపోయారని చెప్పారు, కానీ ప్రస్తుతం అయితే 13 మెంబర్స్ చనిపోయినట్టు తెలుస్తుంది. 20 మెంబర్స్ ఇంజూర్డ్ అయ్యారట. సో ఇంకా ఇది కౌంటింగ్ అవుతుంది. ఇంకా ఇంకో 2 days చూస్తే ఇది ఎక్కువనే వస్తుంది ఈ నంబర్ కూడా. సో ఇందులో ఎవరున్నారు అనుకుంటే సస్పెక్ట్ చేస్తుంది టెర్రరిస్ట్ యాక్టివిటీ అని. ఈ రోజే కన్ఫర్మ్ చేసారు ఇది టెర్రరిస్ట్ అటాక్ అని చెప్పేసి. కానీ ఇప్పటిదాకా ఎవరు మేమే చేసినామని చెప్పేసి మాత్రం ఎవరు ట్వీట్ చేయలేదు, ఎవరు ఏం చేయలేదు. యూజువల్గా టెర్రరిస్ట్ ఏమైనా చేస్తే మేమే చేసినామని చెప్పుకుంటారు కదా, అట్లయితే ఎవరు చెప్పలేదు ఇప్పటిదాకా. సో ఇక్కడ లింక్స్ అయితే ఫరీదాబాద్ ప్లస్ జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో ఒక టెర్రరిస్ట్ యొక్క హస్తం ఉందని అయితే చూస్తున్నారనమాట. సో దీని ఇన్వెస్టిగేషన్ ఎవరెవరు చేస్తున్నారంటే ఢిల్లీ పోలీసు, ఎన్ఐఏ టీమ్ ప్లస్ ఎన్ఎస్జీ. సో ఈ 3 బృందాలు కలిసి పనిచేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాయి. సో మొత్తం డీటెయిల్స్ తెలవాలంటే ఇంకొన్ని రోజులు పడుతుంది. ఎందుకంటే అక్కడ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్స్కి పంపించాలి ఆ డీటెయిల్స్ అన్నీ. ఇంకా కార్ ఎవరు కొన్నారు, అసలు అది ఎవరి పేరు మీద ఉంది, ఆ సీసీటీవీ ఫుటేజ్ ఇవన్నీ కూడా చెక్ చేస్తారు అనమాట. సో ఇంకోటి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఈరోజు మార్నింగే పాకిస్తాన్లో కూడా కోర్టు ముంగట బాంబు వెళ్ళింది. 20 మెంబర్స్ చనిపోయారు, అందులో చాలామంది ఇంజర్డ్ కూడా అయ్యారు. అదే అనమాట సంగతి. సో చూద్దాము, అందరికీ ఉరి శిక్ష పడేలా చూద్దాము. అదే పడుతుందా అనుకుంటున్నాను నేనైతే. రైట్.